వెల్కమ్ టు సర్వింద ల్యాబ్స్. ఈరోజు టూల్ వచ్చేసి కిమీ K3 అనేది చైనా వాళ్ళ మూన్ షాట్ ఏఐ అనే ఒక కంపెనీ రిలీజ్ చేసిన కొత్త ఏఐ మోడల్. ఇది వచ్చేసి 2.6 మిలియన్ పారామీటర్స్ మీద ట్రైన్ చేశారు. ఇంకా వచ్చేసి ఇది ఓపెన్ సోర్స్ మోడల్. అంటే మన దగ్గర కానీ అంత కెపాసిటీ బేర్ చేసే జీపీయూస్ లేకపోతే కంప్యూటర్ లైక్ ల్యాప్టాప్ ఇలాంటివి కానీ ఉంటే మనం దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మనం ఆ ఏఐ మోడల్ని వాడుకోవచ్చు. ChatGPT లాంటివి అయితే పెద్ద ఏఐ మోడల్స్ కాబట్టి దాన్ని మనం డౌన్లోడ్ చేయలేము మన దగ్గర ఉండే జీపీయూ కెపాసిటీస్కి. మన దగ్గర ఈ కిమీ K3ని సపోర్ట్ చేసే జీపీయూస్ కానుంటే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం మన ల్యాప్టాప్లో వాడుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ మోడల్ అంటే. ఇంకా వీళ్ళు వచ్చేసి 1 మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ ఇప్పుడు కిమీ K3 తీసుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ఇంకోటి వచ్చేసి ఇది కోడింగ్కి, దాని తర్వాత వచ్చేసి ఏజెంటిక్ పర్ఫార్మెన్స్కి డిజైన్ చేసామంటున్నారు. ఇది కిమీ K3లో అడ్వాన్స్మెంట్స్ ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే. ప్రీవియస్ మోడల్స్ కూడా కోడింగ్, దాని తర్వాత వచ్చేసి డీబగ్గింగ్ ఇవన్నీ చేయగలవు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు దాంట్లో అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు కిమీ K3లో. ఇది కిమీ K2.6కి వీటన్ని ప్రీవియస్ మోడల్స్కి ఉన్న డిఫరెన్స్. కిమీ K3 వాళ్ళు ఇంకా ఫుల్గా వాళ్ళ వెయిట్స్ రిలీజ్ చేయలేదు. అంటే మనం దాన్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలంటే కుదరదు. కిమీ K3ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే జూలై 27th దాకా వెయిట్ చేయాలి. వాళ్ళు జూలై 27th లోపల ఎప్పుడైనా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కిమీ K3ని నేను యాప్లో టెస్ట్ చేస్తే అదేమో మాకు ఇప్పుడు ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు కిమీ K3ని, దానివల్ల మీరు ఇప్పుడు యూజ్ చేయలేరు, మీ టాస్క్ పాస్ అయింది అని చెప్పి చూపిస్తుంది అది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా వేరే కిమీ K2.6 అవన్నీ పనిచేస్తున్నాయి, కిమీ K3 మాత్రం యాప్లో పని చేయట్లేదు. ఈ రెండు నేను ఫేస్ చేసిన కిమీ K3లో డిసడ్వాంటేజెస్. నా పేరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ. ఇలాంటి కొత్త టూల్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా టూల్స్ గురించి తెలుసుకోవాలంటే. థ్యాంక్ యూ.